రఘురామకృష్ణరాజు కస్టడీ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబును రెండో రోజు ప్రశ్నిస్తున్నారు పోలీసులు. తులసిబాబును 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఒంగోలు ఎస్పీ ఆఫీసులో నిన్న ప్రశ్నించారు. విచారణ ముగిశాక నిన్న రాత్రి ఒంగోలు పిఎస్ కు తరలించి అక్కడే ఉంచారు. ఈ ఉదయం మళ్లీ తులసిబాబును విచారించేందుకు మరోసారి ఎస్పీ ఆఫీసుకు తరలించారు పోలీసులు. న్యాయవాదుల సమక్షంలో సీసీ కెమెరాల రికార్డింగ్ మధ్య తులసిబాబు రెండో రోజు విచారణ కొనసాగుతోంది. తొలి రోజు గంటన్నర పాటు విచారించిన విచారణలో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ తో తులసిబాబుకు ఉన్న సంబంధాలపై ఆరా తీశారు పోలీసులు. రఘురామకృష్ణరాజు టార్చర్ పెట్టాలని ఎవరు చెప్పారో వివరాలు చెప్పాలన్నారు. అయితే తనకు ఈ కేసుతో సంబంధం లేదని తులసిబాబు చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో వేధించిన కేసులో 6వ నిందితుడిగా ఉన్నారు తులసిబాబు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు సన్నిహితుడైన తులసిబాబు కూడా తనపై హత్యాయత్నం చేశారని రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు పోలీసులు. పోలీసుల అభ్యర్థనకు అంగీకరించిన న్యాయస్థానం తులసిబాబును ఈ నెల 27 నుంచి 29 వరకు ప్రశ్నించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.